సిల్వర్ జూబ్లీలు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. నన్ను అడిగారు ఆ మధ్య, ఏమండి ఇప్పుడు ఏంటంటే సినిమా మొన్న ఏదో ఫ్లాప్ అయింది కదా విష్ణుకి మనోజ్ కన్నారు, ఎవరు పిచ్చివాడా? ఫ్లాప్ లేనివాడు ఎవర్రా? విష్ణుబాబు సిల్వర్ జూబ్లీ ఒక సినిమా 2-3 సినిమాలు వచ్చారా, 100 Days పిక్చర్స్. మనోజ్కి వచ్చారా, నా కూతురికి వచ్చారా, ఆ అమ్మాయికి నంది అవార్డు వచ్చింది, నాకు రాలా. 2 అంట, చూసావా? నేను 560 చిత్రాలు యాక్ట్ చేసే 62 సినిమాలు. ఫ్లాపులు ఎవరికి రావు? నాకు ఎన్ని ఫ్లాపులు? భారతదేశంలో ఎందుకు ఎవరికి రాలా? నా బిడ్డలు రిసీవ్ చేసుకున్నారా లేదా? దే రిసీవ్డ్ యాజ్ ఎ హీరో. దే యాక్సెప్టెడ్ దే ఆర్ డైనమిక్ హీరోస్. ద సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్. మా ఇండస్ట్రీ ప్రతి ఒక్క నిర్మాత సినిమా తీయాలనుకుంటున్నాడు కష్టపడి. మరి సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీ ఇచ్చాను నేను. అప్పుడు నేను మా తమ్ముడు ఒకడే, మీ ఇద్దరం డిసైడ్ చేశాం ఈ కథ బాగుంటుందా, ఈ కథ బాగుంటుందని. ఇప్పుడు 50 మంది ఉన్నారు, మరి సిల్వర్ జూబ్లీ రాలా. మరి ఏంటంటావు? టైం. నటుడా కాదా? దే ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, మై సన్స్, మై డాటర్. దే ఆర్ సక్సెస్ఫుల్ కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళు సక్సెస్ కాబట్టి దే ఆర్ గుడ్. ఎగతాళి చేయడానికి ఉంది బ్రదర్, ఎన్నెన్నా చేయొచ్చు. జయాపజయాలు దైవదినాలు. ఇంకా ముగిద్దామా? ఇక్కడ మీకు చెప్పనిక ఇక్కడ మై డియర్ బ్రదర్ విను, నువ్వు చెప్తున్నావు. ఫోజ్ అంటావే, ఆకలిలో నుంచి ఈడ్చిన ఆక్రందన. 2 జతల బట్టలు ఉతికి వేసుకున్నవాడిని, నటుడైతే మంచి బట్టలు వేసుకోవాలని, మంచి పర్ఫ్యూమ్స్ వాడాలని, సంపాదించిన దానిలో 10% ఇవ్వాలని అనుకునేవాడిని. ఫోజు కొట్టడానికి ఎన్ని ఇప్పేసి తిరిగితే ఇలా ఫోజు కొట్టలే. టేక్ యువర్ వర్డ్ వాపస్. వాడెవడు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుడు పలుకు చల్లగాను. ఎవరో ఏదో అనుకుంటే ఫోజ్ ఏంటి?